మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా RC16. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం రెహమాన్ ఏకంగా 3 పాటలను రికార్డ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రెహమాన్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ కంపోజిషన్ అట. ఇప్పటిదాకా బుచ్చిబాబు సినిమా కోసం కనీసం ఒక్క సన్నివేశం షూటింగ్ కూడా చేయలేదు. అయినా కూడా రెహమాన్ వద్ద నుంచి ఏకంగా 3 పాటలు తీసుకున్నాడని సమాచారం అందుతుంది. రెహమాన్ కెరీర్ లో ఒక సినిమా షూటింగ్ ప్రారంభమవకుండా 3 పాటలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ అవడం ఖాయమని సమాచారం తెలుస్తుంది. ఇంకా అదే సమయంలో రెహమాన్ సంగీతం వల్ల సినిమా ఆలస్యం అవ్వకపోవచ్చు అని కూడా చర్చ మొదలైంది. గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా సమయం కేటాయించిన రామ్ చరణ్ తదుపరి సినిమా విషయంలో ఆలస్యం అవ్వకూడదని గట్టిగా భావిస్తున్నాడట. అందుకే రెహమాన్ నుంచి ఏమాత్రం ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. జూన్ నెలలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను డైరెక్టర్ శంకర్ పూర్తి చేయబోతున్నాడు. వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవబోతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. వచ్చే ఏడాది సంబర కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. రామ్ చరణ్ సినిమాకి రెహమాన్ సంగీతంలో పాటలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరి మీ కామెంట్స్ ని కింది సెక్షన్ లో తెలియజేయండి.